సో మనం ఎంట్రీస్ ఎప్పుడైతే అటెండ్ అవ్వటం స్టార్ట్ చేస్తామో సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీ క్వశ్చన్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ప్రతి ఇంటర్వ్యూలో సేమ్ క్వశ్చన్స్ అడగడం చాలా రేర్గా జరుగుతుంది. కానీ 2 ఎంట్రీ క్వశ్చన్స్ మాత్రం ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతుంటారండి. ఓకే, అదేంటో ఒకటైతే మీకు బాగానే తెలిసి ఉంటుంది. అదేంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని క్వశ్చన్. ఆ క్వశ్చన్ని ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూ ఉంటారు, దానికి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తుంటారు. బట్ ఇంకొక ఎంట్రీ క్వశ్చన్ కూడా ఉందండి, అది ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. అది మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితేనే. ఆ క్వశ్చన్ ఏంటంటే వై యు ఆర్ లుకింగ్ ఫర్ అనదర్ జాబ్, వై డూ యూ వాంట్ చేంజ్ యువర్ కరెంట్ జాబ్ అని డిఫరెంట్ వేస్లో అడుగుతుంటారు. ఎంట్రీ క్వశ్చన్ ఫ్రెషర్కి అయితే అడగరు. వాళ్ళకి ఎలా అడుగుతారంటే వై యూ వాంట్ జాయిన్ ఇన్ దిస్ కంపెనీ, వై యు ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు జాయిన్ దిస్ కంపెనీ, వై షుడ్ ఐ హైర్ యూ అని డిఫరెంట్ వేస్లో అడుగుతారండి. అదే ఎక్స్పీరియన్స్ పర్సన్కి అయితే ఆ సేమ్ క్వశ్చన్ని ఇలా అడుగుతారు, వై యు ఆర్ లుకింగ్ ఫర్ అనదర్ జాబ్, వాట్ ఆర్ ద రీజన్ యు ఆర్ లీవింగ్ ద కరెంట్ జాబ్. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్పాలనేది ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్. సో చాలామంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలా సింపుల్గా చెప్పేస్తుంటారు, ఒక సింగిల్ వర్డ్ ఆ 2 వర్డ్స్లో చెప్పేస్తుంటారు, లైక్ ఫర్ బెటర్ కెరీర్ గ్రోత్ అని. సో నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్పాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. బట్ ఇలాంటి ఆన్సర్స్ మాత్రం చెప్పొద్దండి. ఫస్ట్ ఏంటంటే మెయిన్గా శాలరీ హైక్ చేసుకోవడానికి ఆర్ బెటర్ శాలరీ కోసం నేను చూస్తున్నానని మాత్రం డైరెక్ట్గా చెప్పకూడదండి. మెయిన్ పర్పస్ అదే, అది అందరికి తెలిసిన విషయమే. సో అందరికీ తెలుసు, ఒక కంపెనీ చేంజ్ అయితే బెటర్ శాలరీస్ వస్తాయి, మంచి హైక్స్ వస్తాయని అందరికీ తెలుసు. సెకండ్ ఇది కూడా చెప్పకూడదండి. ఏంటంటే మా లీడ్ నన్ను ఎక్కువ ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేపిస్తున్నాడు, చాలా కష్టపెడుతున్నాడు, ఓకే నాకే టార్గెట్ చేసుకొని ఎక్కువ వర్క్ ఇస్తున్నాడు, ఓకే వీకెండ్స్లో వర్క్ చేపిస్తారు, చాలా వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. ఇలాంటి ఆన్సర్స్ మాత్రం చెప్పకూడదండి. ఈవెన్ మీకు ఇంటర్వ్యూ స్క్రీనింగ్ టైంలో కూడా ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంటారు హెచ్ఆర్లో, వై యు ఆర్ లుకింగ్ ఫర్ అనదర్ జాబ్ అని. మీరు ఈ రీజన్స్ చెప్పారంటే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా చేయరు. సో అందువల్ల ఇవి చెప్పకూడదు. మరి ఈ క్వశ్చన్కి బెస్ట్ ఆన్సర్ ఏంటి? సో ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒకసారి ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్, కంపెనీ యొక్క హిస్టరీ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అది ఎలాంటి టైప్ ఆఫ్ కంపెనీ, ప్రొడక్ట్ బేస్డా, సర్వీస్ బేస్డా, ఎలాంటి సర్వీస్ ఇస్తుంది, ఓకే ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఏంటి, ఆ కంపెనీ యొక్క బ్రాంచెస్ ఏంటి, ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా ఆర్ ఇండియా వైడ్గా, అండ్ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, ఓకే ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారా లేదా, ఇవన్నీ ఒకసారి మీరు అనలైజ్ చేయండి. జస్ట్ 30 మినిట్స్ కూర్చోండి, కంపెనీ గురించి మొత్తం మీకు అండర్స్టాండ్ అవుతుంది. కంపెనీలో వర్క్ చేస్తే ఎంప్లాయీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, పర్క్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి. మీరు ఆన్సర్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న కంపెనీలో అయితే నా జాబ్ రోల్కి నేను చాలా నేర్చుకున్నాను, బట్ నేను అడ్వాన్స్డ్ స్కిల్స్ అండ్ నెక్స్ట్ స్టెప్ స్కిల్స్ని గ్రోని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను ఏదైతే స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఆ స్కిల్స్ ఈ పర్టికులర్ జాబ్ రోల్కి అయితే ఈ జాబ్ డిస్క్రిప్షన్ నేను చూశాను, అందులో నా ప్రొఫైల్ ఈ జాబ్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. జాబ్ డిస్క్రిప్షన్ చూడగానే నాకు ఈ జాబ్ పర్ఫెక్ట్గా షూట్ అవుతుందని నేను అనుకున్నాను. ఇంకా 1 or 2 స్టేట్మెంట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ నేను న్యూ అండ్ ఛాలెంజింగ్ ఆపర్చునిటీ కోసం అయితే చూస్తున్నాను, నేను ఏవైతే ఛాలెంజింగ్ జాబ్ రోల్ చూస్తున్నానో ఈ జాబ్ డిస్క్రిప్షన్ నాకు పర్ఫెక్ట్గా షూట్ అయినట్టు అనిపించింది, అందుకే నేను అప్లై చేశాను. ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆన్సర్ ఎలా ఉండాలంటే, ఈ జాబ్లో జాయిన్ అయితే నా కెరీర్ గ్రోత్ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను అనే విధంగా ఉండాలి. సో అందువల్ల ఇంటర్వ్యూ తీసుకునే ముందే హెచ్ఆర్ ఒకసారి స్క్రీన్ చేస్తారు, ఎందుకు మీరు చేంజ్ అవ్వాలనుకుంటున్నారని కూడా. అల్టిమేట్గా మెయిన్ రీజన్ అయితే అందరికీ తెలిసింది, మంచి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి అండ్ శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి. బట్ అవి మాత్రం డైరెక్ట్గా చెప్పకూడదు. సో ఐ హోప్ మీకైతే క్లియర్గా అండర్స్టాండ్ అనుకుంటున్నాను మీరు ఎలాగ ఆన్సర్ చేయాలనేది. ఓకే అసలు గైస్ మైండ్ మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.